హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో దారకొండ ఘాట్ రోడ్డు. మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. వీడియోలోనే కాదు, ఇంకా బయట వెళ్తే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. వీడియో మొత్తం చూడండి. మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి వ్యూ పాయింట్లు అన్నీ కనబడతాయి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా వాళ్ళు నెలకు 1-2 సార్లు వెళ్తుంటారు. మాకు దగ్గరే కాబట్టి. దగ్గర అంటే మరీ దగ్గర కాదు, ఒక 110 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉంటుంది. అందుకనే ఏ శుభకార్యమైనా, ఏ హ్యాపీనెస్ అయినా, ఏం జరిగినా సరే మా వాళ్ళు దారకొండ పరిగెడుతుంటారు. అల్లూరు జిల్లా అంటేనే ప్రకృతి మారిపేరు. మంచిగా చూడొచ్చు లొకేషన్స్ అవిని. ప్రకృతి ప్రేమికులకైతే మాత్రం ఇది మంచి. అల్లూరు జిల్లాలో ఎక్కడైనా సరే మంచిగా కనిపిస్తుంటుంది. మంచి లొకేషన్స్ అవిని, మేఘాలు ఇవన్నీ. దారకొండ స్పెషల్ ఇది. మేఘాలు ఉంటాయి, వ్యూ పాయింట్ ఉంటుంది, కానీ ఇది ఎవరో గుర్తించరు. ఆ లంబసింగి ఇవన్నీ మధ్యాహ్నం వెళ్తేనే, ఉదయం ఎర్లీ మార్నింగ్ వెళ్తూనే ఉంటాయి, కానీ ఇది అలా కాదు, మధ్యాహ్నం కూడా ఉంటాయి. వర్షాకాలంలో అయితే మీరు మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు. వర్షం వచ్చినట్టు ఇబ్బంది పడతారు. పాలు పోతాయి. ఏమనుకోకమ్మా, తెలిసేసిన పాపం కూడదా. ఇక్కడ చాలా చలి వస్తుంది. వచ్చేటప్పుడు మా వాడు ఫుల్ స్టంట్లు చేశాడు బైక్ మీద. చూడండి, మంచు కనబడుతుందో లేదు అర్థం కాలేదు, కానీ ఎదురుగా బస్సు వస్తుంది. మన ఆన్న కొట్టాడు అంటే ఆగమని చెప్పాడు. వెనకాల పక్క నుంచి ఒక పోయి కొట్టించేస్తున్నాడు.
అసలు బాగాలేదు. ఇదే ఆంధ్ర దేవస్థానం రోడ్డు. ఉన్నాయి పాత బళ్ళు చూసినప్పుడు ఎక్కువ అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కొత్త బళ్ళు వేసుకోండి. ఈరోజు ఉద్యోగం వస్తున్నాడు. ఈ చదవడానికి ట్రైనింగ్ అవ్వదనుకున్నాడు కానీ అనుకూలించిన ఆయన అపాయింట్మెంట్ మా ఊరు దూరం అయిపోయాడు. కానీ లోపల ఉన్న ప్రాణులు మాత్రం ఆపలేకపోతున్నాడు. ఒక డాన్సర్ కూడా ఉన్నాడు. ప్రభుదేవ ట్రైనింగ్కి వెళ్దాం అనుకున్నాడు కానీ ప్రభుదేవ అప్పుడు ఎక్కడో పాలకెంతలో ఉన్న వల్ల కోరలేదు. ఇదే ఊర్లో మనం ముందు వెళ్తున్న బస్సు సీలేరు భద్రాచలం. ఇటు సైడ్ నుంచి మనం భద్రాచలం కూడా వెళ్ళిపోవచ్చు. ఒరిస్సా కూడా బాగుంది. 10 కిలోమీటర్లు వెళ్తే ఒరిస్సా బాగుంది. ఇక్కడ నుంచి చాలా మంది ఇక్కడికి ముందు వెళ్తుంటారు పండుగలు